కాబట్టి నేను ఈరోజు మీకు గోదావరి జిల్లాలోనే ఓ నాయకుడి గురించి చెప్తాను. ఈ నాయకుడి పేరు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్. మీ అందరికీ తెలుసు కదా, సుపరిచితుడే రాష్ట్రానికి. తను యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా డిఫరెంట్. ఎవరికి అంతు చిక్కడు, ఎవరికి అర్థం కాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, ఎవరితోటి ఎక్కువ మాట్లాడు, ఎవరిని నెత్తికెక్కించుకోడు, ఇతను ఎవరిని ఎక్కడు. మాస్తో పెద్దగా కలడు, క్లాస్ తోటే కలుపుతాడు, కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళతోటే మాట్లాడతాడు. ఎవరితోటి కూడా పేరుతో పిలిచి చనువుగా భుజం మీద చెయ్యేసి ఒక మాస్ లీడర్గా వాళ్ళతో కలిసిమెలిసి అయితే వెళ్ళడు. రూల్స్కి వ్యతిరేకంగా పనిచేయడు. ఎవరైనా రూల్స్కి వ్యతిరేకంగా బాబు బోస్ గారు కొంచెం నన్ను ఆటో పట్టేసుకున్నారు, ఫోన్ చేయండి అంటే కయ్యి మీద పడిపోతాడు. బుద్ధి లేదా, బుద్ధి లేదా? నీకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు చేసిన తప్పు మళ్ళీ ఆర్టీఓ ఫోన్ చేయమంటావా, అది ఎస్ఐకి ఫోన్ చేయమంటావా అని నిరుమోహమాటంగా ముఖం మీద మాట్లాడతాడు. ఇది బోస్ గారి యొక్క యాటిట్యూడ్. అయితే ఇంత ఇంత యాంటీ పబ్లిక్ యాటిట్యూడ్ ఉన్నా కానీ ఇతను 1987లో సర్పంచ్గా ఇతను రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. బిఎస్సి చదివాడు, మంచి ఎడ్యుకేటెడు, ఇంగ్లీష్ మాట్లాడినా ఇంగ్లీష్ రాసినా చక్కగా ఉంటుంది. ఆయన లిటరేచర్ చాలా బాగుంటుంది, లెటరింగ్ ఇంకా బాగుంటుంది. 87లో సర్పంచ్ అయిన ఇతను 89లోనే సర్పంచ్ అయిన 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఆ తర్వాత 94లో తోట తిమూర్తులు ఇండిపెండెంట్ పోతే అతని మీద ఓడిపోయాడు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ విజయం సాధించి మంత్రి అయ్యాడు. 2009లో మళ్ళీ విజయం సాధించాడు. ఆ తర్వాత పరిణామాల్లో ఓటమి పాలయ్యాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఇతనికి అవకాశం ఇచ్చారు, శాసనమండలి సభ్యులుగా అవకాశం ఇచ్చారు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. ఇలాగా అయితే ఇతని యాటిట్యూడ్ ఏంటి అంటే పూర్తిగా పాతకాలపు మనిషి. నేటి తరం నాయకుల్లాగా ఉరకలు పరుగులతో ఉండడు. అధిష్టానం ఏ పార్టీలో ఉన్నా, అంటే అతను ఇప్పటిదాకా ఎన్ని పార్టీలు మారలేదు కానీ దివంగత రాజశేఖర రెడ్డికి బాగా నమ్మిన బంటు. ఒకానొక దశలో ఇతను ఏమన్నాడంటే, నాకు అధిష్టానం ఎవరో తెలియదు, రాజశేఖర రెడ్డి గారు తప్ప అని చెప్పేసి చాలా క్లియర్గా కుండలు బద్దలు కొట్టాడు. ఇతను రాజశేఖర రెడ్డి బతికుండగా రాజశేఖర రెడ్డి హయాంలో క్యాబినెట్లో ఉన్నప్పుడు అన్న మాటలేదు. అంటే అధిష్టానం అంటే ఎవరు అంటే ఇంకా మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాకుండా డి శ్రీనివాస్ అని, ఇంకా పైకి వెళ్తే సోనియా గాంధీ గారని, రాహుల్ గాంధీ గారని, వీళ్ళందరూ ఉండేవారు. ప్రణబ్ ముఖర్జీ అని, షబ్బీర్ అలీ అని, గులాం నబీ ఆజాద్ అని, వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అడుగుతాను. నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే తెలుసు అన్నారు. దీంతో పెద్దగా వైరల్ అయిపోయింది ఈయన అన్నమాట అప్పట్లో. ఇదేంట్రా బోసు ఇలా మాట్లాడాడు, ఇంత మూర్ఖంగా, ఇంత డైరెక్ట్గా మాట్లాడేసాడు అని రాజశేఖర రెడ్డి గారు కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. నేను అనిపించినట్టుగా ఉంటుంది బోసు అన్నట్టుగా. కానీ ఏది ఏమైనా ఇతనికి రాజశేఖర రెడ్డి అంటే పంచ ప్రాణాలు. అతను పావురాల గుట్టలో అకాల మరణం చెందే సమయంలో కంటతడి పెట్టుకుంటూ పాపం ఈయన వీడియో అప్పట్లో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్ల పర్వతం అయిపోయాడు. నేను మంచి ఆప్తుని కోల్పోయానని చెప్పేసి. అయితే ఇతని యాటిట్యూడ్ చాలామందికి నచ్చదు. మరి నచ్చనోడు ఇలాగ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడు అంటే ఇతను ఎప్పుడు ఒకటే నమ్ముకుంటాడు, అవతల ఇతను మీద ఉన్నట్టు అపోజిషన్ లీడర్ మీద ఉన్నట్టు నెగిటివ్ మీద ఇతను నగ్గాలనుకుంటాడు, కానీ ఇతను పాజిటివ్ మీద నగ్గాలని ఎప్పుడు అనుకోడు. అభివృద్ధి చేస్తాడు, నిధులు తెచ్చేస్తాడు, కార్యకర్తలకు ఇచ్చేస్తాడు, వర్కులు చేసుకోండి అంటాడు, నాకు ₹1 వద్దంటాడు, మీరే తినండి అంటాడు. కానీ ఏ కార్యకర్తకు కూడా ఇతను నమస్కారం పెట్టడు. పొరపాటున ఎవరైనా నాబోటోడు నమస్కారం బోసుగారంటే తిరిగి రిప్లై కూడా ఇవ్వడు అతను. అసలు అతను మొహం చూడడు. అతను గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఊరు చివరిలో కారు పెడతాడు. అతను నడుచుకుంటూ వస్తుంటే మంత్రిగా ఉన్నప్పుడు అందరూ కూడా టపాసులు వేసేవారు. మంత్రిగా వస్తుంది, అతను ఏమి ఇచ్చేవాడు కాదు. చిరాకు, ఏం కాల్చకండి, సైలెంట్గా అని అతను నడుచుకుంటూ వస్తుంటే అనకూడదు, కానీ ఏదో అంతిమ యాత్రకు వస్తారు చూసారా, సంతాపం సభ పాటిస్తూ మౌనంగా అలా మౌనంగా తల వంచుకొని 2 చేతులు వెనక్కి పెట్టుకుని ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తూ ఆ వీధిలో ఉంటే వెళ్ళిపోతాడు. ఈయనే నడుచుకుంటూ ఏకాగ్గా, అంటే ఎలా ఉంటుందంటే లవ్లో ఫెయిల్ అయిన ఉంటాడు చూసారా, ఆ టైప్ ఉంటాడు ఇతను. ఆ నడుచుకుంటూ వెళ్తున్న ప్రక్రియలో నాబాటోడు
నమస్కారం బోస్గారు అంటే మా ముఖం చూడు, నేను సిగ్గుపడిపోయి అనవసరంగా నమస్కారం పెట్టాను బాబు ఇతను చూడలేదని చెప్పేసి. సో అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఇతను. మొన్న 2024లో కూడా మా అబ్బాయికి సీట్ ఇవ్వకపోతే నేను పార్టీలో ఉండని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కుండ బదులు కొట్టాడు. సో ఆ విధంగా ఏ పార్టీలో ఉన్నా కానీ ఏదైనా విషయం మాట్లాడాల్సి వస్తే జంకడు. ఇంకోటి పని కూడా చేశాడు. స్వపార్టీ నాయకుడే మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అతని హయాంలో ఈ ఇళ్ల నిర్మాణంలో ఒక కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకుని అవినీతి చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా కంప్లైంట్ చేశారు. తన దగ్గర ఇంకోటి కూడా ఉంది. ఏదైనా తేడాపాడా వస్తే పదవి రాజీనామా చేయడానికి ఏమీ ఆలోచించారు. ఆ టైంలో 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఇతను అప్పుడు మంత్రి చాలా ఈజీగా రాజీనామా చేశాడు. పాపం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చాలా బతిమాలాడు ఇతను, మీరు ఉండండి మీకు ఇంకా మంచి శాఖ ఇస్తాం, మిమ్మల్ని ఇంకా రాజశేఖర రెడ్డి గారు చూసాం మేము అలా చూస్తాం అంటే లేదు వాళ్ళ అబ్బాయి రాజశేఖర రెడ్డి గారిని నన్ను ఎంతో గౌరవించాడు, నేను ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి అండగా నిలబడాలని చెప్పేసి ఎమ్మెల్యేకి మంత్రికి రాజీనామా చేసేసి ఉత్తి చేతులతో రామచంద్రపురం వచ్చేసాడు. అతను వచ్చి 2012లో బై ఎలక్షన్కి వెళ్ళి ఓడిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనమండలి రద్దు అవుతుంది అని ఒక న్యూస్ వచ్చేసరికి ఇతను రాజీనామా చేసి పడేసి, అవుతుందో లేదో లాస్ట్ దాకా చూద్దాం అనేది లేదంటే రాజీనామా చేసి. సో ఇది ఇతని టైప్. ఇక నియోజకవర్గం తిరిగే విషయానికి వస్తే ఇతనికి ఆ టైంలో బయటికి వెళ్ళాలనిపించినప్పుడు ఇతని కారు ఏదో ఉంటుంది, పెద్ద కార్లు ఏం వాటర్ డొక్కు కారే. ఆ డొక్కు కారు అంటే డొక్కు కారు వస్తాడు. ఒకవేళ ఆ కార్ టైంలో ఆ డ్రైవర్ అయితే రాలేదనుకోండి, ఇతను సరిగ్గా జీతం ఇవ్వలేక ఇంకోటి రాలేకపోయాడు అనుకోండి, నా బట్టోడు ఎవడైతే బండి ఎక్కేసి వెళ్ళిపోతాడు. లేదంటే ఇంకొకటి ఎవరిదైనా చిన్న కారుతో కార్లు వెనకాల కూర్చొని వెళ్ళిపోతాడు. ఇంకోటి కూడా ఉంది, ఎవరైనా పెద్దలు ఇతనికంటే వయసు మించిపోయిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటికి వెళ్ళారనుకోండి, ఇతను లోపల నుంచి చూసి బేగి వచ్చి కారు దగ్గరికి వచ్చి కారు డోర్ తీసి వాడు లోపల తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడతాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కారు దాకా సాగనప్పుతాడు. పెద్దలను ఆ విధంగా ఇతను గౌరవిస్తాడు. అది మాస్క్ ఎందుకో ఇతను మాస్ విషయంలో కాస్త దూరంగానే ఉంటాడో మనం చెప్పుకోవచ్చు. ఇది బోస్ గారి ఇష్టం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.